వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ EDUTECH స్పోకెన్ ఇంగ్లీష్ త్రూ తెలుగు. ఈ వీడియోలో మనము లొంగిపో, లొంగ తీసుకుంటుంది. సో ఈ మాటల్ని, ఈ పదాలని వాడుతూ కొన్ని వాక్యాలను అయితే మీకు వివరిస్తాను. సో లొంగిపో అంటే ఇంగ్లీష్లో సరెండర్, లొంగ తీసుకుంటుంది అంటే సబ్జుగేట్. సో వీటికి సంబంధించి మరిన్ని వాక్యాలు మనం నేర్చుకుందాం. దానికంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ మీద ట్యాప్ చేయండి. లెట్స్ గో. లొంగిపో, నాకు నేనుగా లొంగిపోతున్నాను. సో దీన్ని ఇంగ్లీష్లో మనము లొంగిపో అంటే సరెండర్ అన్నాం. నాకు నేనుగా లొంగిపోతున్నాను అంటే ఐ సరెండర్ మై సెల్ఫ్. ఐ సరెండర్ మై సెల్ఫ్. నాకు లొంగిపో, నాకు లొంగిపో. నువ్వు నాకు లొంగిపో. నాకు లొంగిపో అంటే సరెండర్ టు మీ. సరెండర్ టు మీ. నువ్వు నాకు లొంగిపో. యు సరెండర్ టు మీ. యు సరెండర్ టు మీ. లొంగిపోయే రోజు, లొంగిపోయే రోజు. రేపు లొంగిపోయే రోజు. లొంగిపోయే రోజు అంటే సరెండర్ డే. టుమారో ఈజ్ సరెండర్ డే. టుమారో ఈజ్ సరెండర్ డే అంటే రేపు లొంగిపోయే రోజు. అతను త్వరలో లొంగిపోతాడు. త్వరలో పోలీసులకు లొంగిపోతాడు. హీ విల్ సరెండర్ సూన్. అతను త్వరలో లొంగిపోతాడు. He surrenders to the police soon. అతను త్వరలో పోలీసులకు లొంగిపోతాడు. ప్రేమ లొంగ తీసుకుంటుంది. తన ప్రేమను అతనికి ఆమె అప్పగించింది. లవ్ సబ్జుగేట్స్. లవ్ సబ్జుగేట్స్. ఇక్కడ సబ్జుగేట్స్ అంటే లొంగ తీసుకుంటుంది. ఆమె తన ప్రేమను అతనికి అప్పగించింది. షీ surrendered her love to him. She surrendered her love to him. అతను మళ్ళీ లొంగిపోతాడు. మళ్ళీ లొంగిపోతాడు అని చెప్పిన తర్వాత అతను మళ్ళీ లొంగిపోతాడని చెప్తాం. సరెండర్స్ అగైన్. సరెండర్స్ అగైన్ అంటే మళ్ళీ లొంగిపోతాడు. హీ సరెండర్స్ అగైన్. ఇక్కడ సరెండర్స్ ఎందుకంటున్నాం? హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి. లొంగిపోతున్నాను. దేశం కోసం ప్రాణాలు అర్పిస్తున్నారంటే తమ ప్రాణాలని తాము అర్పించేసుకుంటున్నారు. సరెండరింగ్. లొంగిపోతున్నాను, సరెండరింగ్ చేస్తూ ఉన్నాను అని. దే ఆర్ గివింగ్ దేర్ లైవ్స్ ఫర్ ద కంట్రీ. దే ఆర్ సరెండరింగ్ దేర్ లైవ్స్ ఫర్ ద కంట్రీ అని కూడా చెప్పచ్చు. Thank you for watching. Please subscribe.